తిరుమలలో శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ కొనసాగుతుంది. యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు యాగం నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కల్తీ లడ్డుకు సంబంధించి తిరుమలలో శాంతి హోమం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి, యాగానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మీ దగ్గర? బ్రాహ్మణి మొత్తం మీద ఇవాళ తెల్లవారుతో 6 గంటల నుంచి కూడా శాంతి హోమం శ్రీవారి ఆలయంలో జరుగుతుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో అత్యంత దగ్గరలోనే శాంతి హోమాన్ని నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ శాంతి హోమం ప్రారంభం అవడం జరిగింది. అంటే ఎందుకంటే ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి కూడా, గత వారం నుంచి కూడా స్వామివారికి సంబంధించిన నైవేద్యాలు కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్ కలిసాయంటూ కూడా ఇప్పటికే కూడా టీటీడీ నిర్ధారణ చేసింది. ప్రభుత్వం కూడా ఇప్పటికే సిట్టు విచారణను కొనసాగిస్తూ కూడా సిట్టు వేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రాయశ్చితంగా ఇవాళ తెల్లవారుతో 6 గంటల నుంచి కూడా స్వామివారికి సంబంధించిన ఆలయంలో ఈ శాంతి హోమాన్ని నిర్వహించడానికి టీటీడీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా దాదాపుగా ఒక 10 మంది అర్చకులు, లేదంటే ఆగమ సలహాదారులు వీళ్ళందరూ కూడా ఆలయం లోపల 3 హోమాలు పెట్టుకుని ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైనా సరే ఇలాంటి తప్పు జరిగింది కాబట్టి స్వామివారికి సంబంధించిన కైంకర్యాల విషయాల్లో కావచ్చు, లేదంటే స్వామికి సమర్పించేటటువంటి నైవేద్యాల్లో ఈ అనిమల్స్ ఫ్యాట్స్ అనేటటువంటి వచ్చినటువంటి నెయ్యితో కలిపి జరిగింది కాబట్టి ఆ తప్పును ప్రాయశ్చితంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా టీటీడీ ఇప్పటికే కూడా ముందుకెళ్తుంది. గతంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా సవరించేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే మనం ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం సమీపంలో పక్కనే ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాల కేంద్రంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి చాలామంది భక్తులు ప్రతిరోజు కూడా శ్రీవారిని దర్శనం చేసుకునేటటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకున్నాం. ఎందుకంటే గతంలో లడ్డూ ప్రసాదాలు వేరు, ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇప్పటికే టీటీడీ కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెయ్యి విషయాల్లో చాలా క్వాలిటీతో ముందుకెళ్తున్నారు. అదే స్థాయిలోనే ముడి సరుకుల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. సార్, ఎట్లా ఉంది? మీరు ఏ దర్శనానికి వెళ్ళారు? లడ్డూ ప్రసాదాలు తీసుకున్నారు, ఎట్లా ఉంది? సో మేము బ్రేక్ దర్శనంకి వెళ్ళామండి. సో ఈరోజు ఉదయం మేము ప్రసాదం తీసుకొని అందరం తలా కొంచెం తిన్నప్పుడు మాకైతే ఇంత ముడుపులాగా లేకుండా కొంచెము క్వాలిటీ అనిపించింది. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే కొద్దిగా కలకండ శాతం ఎక్కువ ఉండేది, డ్రైగా ఉండేది. సో ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు తీసుకోవడం కూడా పట్టుకుంటే కనిపిస్తుంది. ఆ నెయ్యి కూడా తినేటప్పుడు నెయ్యి కనపడుతుంది. అదొక తేడా మాకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా పిల్లలకి అనేది ఇంకా వాళ్ళ ఇష్టానుసారం కొంచెం బాగా తింటున్నారు. సార్, మీరు చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి వస్తూ ఉంటారు స్వామి దర్శనానికి. ఏంటి గతంలో మనం చూస్తే ఈ కలకండ కలిపేసే వాళ్ళు, క్వాలిటీ సక్రంగా ఉండేది లేదు. ఆ నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ఇప్పటికప్పుడు టీటీడీ నిర్ధారణ చేసింది. ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కూడా ఈ నెయ్యి క్వాలిటీ పెరగడం, దాని తర్వాత ముడి సరుకుల్లో నాణ్యత తీసుకురావడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ టేస్ట్ అంతా కూడా బాగా పెరిగింది. చాలా అమృతం లాగా ఉంది అసలు తినాలంటే. 3-4 రోజులైనా సరే ఇంటికి తీసుకెళ్తే అంటే ఉండే అవకాశం. అవునండి, ఈసారి మామూలుగా ఇంతకుముందు ఎక్కువ డ్రై అయిపోయేదండి. ప్లస్ ముందు పప్పు అవి తక్కువ ఉండేవి. ఇప్పుడు అవన్నీ కొంచెం బాగున్నాయి. పట్టుకోగానే వెయిట్ తెలుస్తుంది, ప్లస్ ఎక్కువ ఆయిల్గా ఉంది. దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే నా క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ అయిందండి. బట్ ఇంకా ఇంటికి పోయి పెట్టుకుంటే మనకు ఇంకా తెలుస్తుంది, మన్నీకి ఎట్టు వస్తుందండి. ఒక 1 వీక్ ఉంటుంది, 10 days ఉన్నది అట్లుంటుంది. క్వాలిటీ అయితే కన్నా 100% పెరిగింది, అదే చెప్పగలుగుతాం. మీరు అంటే పెద్దవాళ్ళు, నేను అడిగేది ఒకటే, అంటే ఈ స్వామికి కల్పించేటటువంటి నైవేద్యంలో కూడా ఈ అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యిని వాడాలనేటటువంటి టీటీడీ నిర్ధారణ చేసింది. ఎట్లా చూడాలి దీన్ని? చాలా దుర్మార్గం, దారుణం. నిజానికి వాళ్ళగా అలాగా చేసింటే మాత్రం అది చాలా తప్పు. యాక్చువల్గా మన మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది. బట్ అది కొంచెం ఇంకా ప్రాక్టికల్గా నిరూపితమైతే మాత్రం మనం దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. 100% తీసుకోవాల్సిందే అది. కాబట్టి మనం కూడా వెయిట్ చూసుకోవాలి. వెయిట్ చేసి దాన్ని మనం వెయిట్ చేస్తాం. బాగుంది. ఇప్పటికీ గతంలో కన్నా ఇప్పటికీ కొంచెము క్వాలిటీ అయితే బాగానే ఉంది. తినడానికి టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మేము ముందైతే చాలా ఇష్టంగా తింటూ ఉన్నాం లడ్డు. ఇప్పుడైతే క్వాలిటీ తగ్గిపోయింది కొంచెము. సో దాని ద్వారా కొంచెము తినబుద్ధి కావడం లేదు. మామూలు లడ్డు అయితే మెయింటైన్ బాగుంది. ముందు మేము ఇష్టంగా తింటూ ఉన్నాం లడ్డు అంటే, మళ్ళీ అట్లనే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం.
లడ్డు తిన్నావా? ఎట్లా ఉంది? బాగుంది బాగుందా? ఓకే. నీ పేరు? బాగుంది ఓకే. మొత్తం మీద లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇప్పటికే కూడా భక్తులకు సంబంధించి నాణ్యతకు సంబంధించి విషయాల్లో కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. గతంలో చాలా రకరకాలుగా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవాళ నాణ్యత తీసుకురావడానికి టీటీడీ చేసినటువంటి కృషిని మేమందరూ కూడా అభినందిస్తున్నాం. అదే స్థాయిలోనే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఏదైతే అనిమల్స్ ఫ్యాట్స్ కలిసాయన్నటువంటి వార్తలు మమ్మల్ని ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నాయి అంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. నిజంగానే అలాంటి కానీ తప్పిదాలు కానీ గతంలో అధికారులు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద స్వామివారికి సంబంధించి కూడా ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తుంటారు. ఒకసారి మనం ఇటు సైడ్ మనం చూసినట్టుగలిగితే చూడొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లా రకరకాల భక్తులు వస్తూ ఉంటారు. అందువల్లనే ఎప్పుడూ కూడా తిరుమల భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. క్యూ లైన్లు కావచ్చు, స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆ క్షణకాల దర్శనం తర్వాత ఇదే లడ్డూ ప్రసాదాల కోసం ఇక్కడికి వచ్చి లడ్డూ ప్రసాదాలని తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం గతంలో ఎన్నో రకాల చర్యలు తీసుకునేటటువంటి టీటీడీ ఈ లడ్డూ ప్రసాదాలు వస్తున్నటువంటి నాణ్యతకు సంబంధించి ఇప్పటికే కూడా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదాలు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కొనుగోలు విషయాల్లో కావచ్చు, లేదంటే అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో అంటే తీసుకున్న విషయాల్లో కావచ్చు, కొనుగోలు చేసుకునే విషయాల్లో ఏ రకంగా తప్పిదాలు జరిగాయో వాటన్నిటిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రకరకాల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సిట్ కూడా ఇవాళ రేపట్లోనే 2-3 రోజుల్లోనే ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత తిరుమలకు వచ్చి మొత్తం టెండర్ల ప్రక్రియ, దాని తర్వాత అధికారులు చేసినటువంటి అత్యుత్సాహం, బోర్డులో ఎందుకు చర్చించకుండానే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇట్లా రకరకాల అంశాలపైన కూడా చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎందుకు దీన్ని ఇంత గోప్యంగా ఉంచి ఆ కల్తీకి సంబంధించి అది అనిమల్ ఫ్యాట్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్వహించారంటూ కూడా మొత్తం మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. చెప్పండి, 3 రోజుల పాటు ఈ యాగం నిర్వహిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. యాగంలో ఎవరైనా అధికారులు పాల్గొనే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా యాగంలో ఇప్పటికే ఇవాళ ఉదయం తెల్లారితో 6 గంటలకు ప్రారంభం అవడం జరిగింది. టీటీడీ ఈవో శ్యామలారావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడా యాగంలో పాల్గొంటున్నారు. దాదాపుగా 10 మంది అర్చకులు, అదేవిధంగానే కొంతమంది అంటే ఆగమ సలహాదారులకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. శాంతి హోమానికి సంబంధించి ఆలయం లోపల స్వామివారికి ప్రధాన మూలమూర్తి నుంచి కూడా దగ్గరలో ఉన్నటువంటి బంగారు బావు వద్ద ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ బంగారు బావు వద్దనే ప్రత్యేకంగా హోమాలు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో గంట లోపల కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇలాంటి తప్పు జరిగింది కాబట్టి ఇలాంటిది రిపీటెడ్ కాకుండా ఒకవైపు అధికారులు చర్యలు తీసుకుంటే జరిగినటువంటి తప్పుకి సంబంధించి దాని ప్రాయశ్చితంగా ఇప్పటికే కూడా అధికారులు ఈ రకమైన శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో ఆ శాంతి హోమం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అర్చక బృందం అంతా కూడా ఎక్కడెక్కడ ఈ ప్రాంతాల్లో తిరిగి పంచదన్న గ్రంథాలతో ఉన్నటువంటి ఆ వాటర్ని అంతా కూడా ఇదంతా కూడా చల్లుతారు. దాంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎండ్ అవుతాయి. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణి రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.